గత 6 నెలల 7 నెలల క్రితం పార్లమెంట్ ఎన్నికలు జరిగితేనండి భారతీయ జనతా పార్టీకి 56% ఓట్లు వచ్చాయి. అది మేము 2019, 2014 కూడా ఒక రివ్యూ చేసుకున్నాం. ప్రతిసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఢిల్లీలో ఆశా గారు భారతీయ జనతా పార్టీకి 55-56% తగ్గట్లేదు, పూర్తిగా 7 పార్లమెంట్ స్థానాలు మొత్తం పూర్తి క్లీన్ స్వీప్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ. కానీ ఆ తర్వాత 6 మాసాలు 7 మాసాలు చెప్పి వచ్చే స్టేట్ ఎలక్షన్స్ లో మా పర్సంటేజ్ 35 పడిపోతుంది. పార్లమెంట్ లో ఆప్కి ఒక 25-30 ఉంటుంది అంతే. వాళ్ళు మళ్ళీ 55కి వెళ్తుంది. అంటే స్వాప్ అవుతున్నారు ఓటర్లు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే వ్యక్తులు అసెంబ్లీకి వచ్చేసరికి పార్లమెంట్ కి వస్తే బీజేపీ వైపు చూస్తున్నారు, అసెంబ్లీకి వస్తే ఆప్ వైపు చూస్తున్నారు. అందుకని ఈ యొక్క ట్రెండ్ నే మేము అనలైజ్ చేసి దానికి ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలని వ్యూహాలు రచించి ఆ రకంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాం. నొక్కట్ మీటింగ్స్ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాం. అలాగే వాస్తవాలు ప్రజలకు వివరించాము, ఏం జరుగుతుందో వివరించాము. అయితే ఉచిత నీరు, మంచి నీరు తాగడానికి నీరు ఇస్తా అని చెప్పి ఇంద్రధనుసు నీళ్లు ఇస్తున్నారు, అంటే రకరకాల రంగులు ఉంటాయి ఆ నీళ్ళలో. సో అలాగే ఉచిత విద్యుత్ అంటారు, అలాగే స్కూల్ బ్రహ్మాండం చేశారంటారు. సో ప్రజల ముందు ఉంది ఏ రకంగా సగం పైగా స్కూల్లో ప్రిన్సిపల్ కూడా ఎన్ని ప్రజల్లోకి చెప్పాం. తప్పనిసరిగా ఆప్ పార్టీ ఒక ఆపదా పార్టీ, ఆ రాష్ట్రానికి దేశానికి ఆపదా పార్టీ. సో అందుకని ఓటు వేయద్దని చెప్పి గట్టిగా అందరూ మా ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ ఐక్యంగా మా ఎన్డీఏ తప్పనిసరి. ఇంకో పక్కన చూడండి, ఇండి కూటమి పార్టీలు 7 నెలల క్రితం కలిసి ఉండి పార్టీలు, మేమందరూ ఫ్రెండ్స్ అనే పార్టీలు ఈ రోజు చూడండి అక్కడ ఎవరికి వాళ్ళు ఏమైనా తీరే. కాంగ్రెస్ వదిలేసింది ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే సిపిఐ, సిపిఎం, ఎన్సిపి వీళ్ళందరూ ఇండి కుటుంబ సభ్యులే. ఇండి కుటుంబ సభ్యులు విడిపోయి ఒకరి మీద ఒకరు విమర్శించుకొని నువ్వు దొంగ అంటే నేను దొంగ, నువ్వు దొంగ అంటే దొంగ అంటే వారి యొక్క నిజ స్వరూపం బయటపడింది. అందుకని ఇండి కూటమి పార్టీలను కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఎన్డీఏ కూటమి సభ్యులు ఏదైతే పార్టీలు మేము జేడీఏకి ఒకసారి స్థానం ఇచ్చాం, ఎల్జేపీ కూడా ఇచ్చాం. తప్పనిసరిగా మ్యాజిక్ ఫిగర్ అయితే దాడతాము, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము. ఎటువంటి హంగు ఉండదు, ఏముండదు. తప్పనిసరిగా పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన పూర్తి స్థాయి మెజారిటీ మేము సాధిస్తాము. ఎందుకంటే పూర్వాంచల్ ఓటర్లు కూడా అక్కడ చాలా కీలకం. 30% ఓటర్లు వాళ్ళే ఉన్నారు, ఉత్తరప్రదేశ్, బీహార్ సంబంధించిన ఓటర్లు. సో వాళ్ళందరూ పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ ఓటేస్తున్నారు. సో వాళ్ళతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి కూర్చొని వాళ్ళతో కూడా మాట్లాడి, ఎందుకంటే రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయండి. పూర్వాంచల్ ఉన్న ప్రాంతాల్లో, ఢిల్లీలో ఉన్న ప్రాంతాలు చాలా రోడ్లు ధ్వంసం అయిపోయినాయి. అలాగే సీవేజ్, మురుగునీరు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సో ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం.